అల్లురాలు కాని పూజలైతే వచ్చు ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ స్వామి. ఉమామహేశ్వర రెడ్డి గారు 36వ పడి. గురు మహిమ ఎంతో ఉన్నతము అతి శుభాలయముల ఎత్తైన శిఖరము ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ. పాటలైతే పాడుతారు చక్కవారితో పలకరు పాటలైతే పాడుతారు చక్కవారితో పలకరు ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ. రఘురామయ్య గురుస్వామి గారు 36వ పడి. రఘురామయ్య గురుస్వామి గారు త్వరగా రావాలి. ఇందాక నేను అందరికి చెప్పాను. గురు మహిమ ఎంతో ఉన్నతము అది హిమాలయముల కన్నా ఎత్తైన శిఖరము ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో కుమార్ రాజా గారు గురుస్వామి. కుమార్ రాజా గురుస్వామి గారు ఎంతో 35 నేను చెప్తే అబద్ధం. గురు మహిమ ఎంతో ఉన్నతము అది హిమాలయముల కన్నా ఎత్తైన శిఖరము ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ. గురుపుత్రునిగా జన్మించి గురువును మించిన శిష్యుడే ఈ గురువండి. గురుపుత్రునిగా జన్మించి గురువును మించిన శిష్యుడు ఈ గురువండి ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ. స్వామి అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. మాకు అసలు తెలియదు, ఆ పేరు కూడా తడబడిపోతుంది. నాయుడు సురేంద్ర రెడ్డి గారు గురుస్వామి గారిని సగౌరవంగా 33వ పడి ఆహ్వానించారు. ఒకసారి చప్పట్లు. గురువంటే గురువండి సురేంద్ర రెడ్డి గురువండి గురువంటే గురువండి సురేంద్ర రెడ్డి గురువండి శిక్షణతో పాటిస్తాడండి శిక్షణంతా క్రమశిక్షణతో పాటిస్తాడండి పని విధముల పరిపాటలకే నేర్పించేదండి పని విధముల పరిపాటలకే నేర్పించేదండి ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ. గురు మహిమ ఎంతో ఉన్నతము హిమాలయముల కన్నా ఎత్తైన శిఖరము గురు మహిమ. హరి గురుస్వామి గారు 33వ పడి. ఎక్కడున్నా సరే త్వరగా రావాలి. ఈ గురువే గురువు కాదండి పాటల పుట్ట గురువండి. గురువే గురువే కాదండి పాటల పుట్ట గురువండి. పైపు ఇస్తే చేతికి ఎవ్వరికి ఇవ్వడండి. పైపు ఇస్తే చేతికి ఎవ్వరికి ఇవ్వడండి.
మల్లికార్జున రెడ్డి గారు, గురుస్వామి గారు ఎక్కడున్నా సరే త్వరగా రావాలి. 32వ పడి 30 పెద్దబాట్లు. గురు మహిమ ఎంతో ఉన్నతము, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో మౌనంగా ఉన్నాడు మల్లికార్జున గురువు, మౌనంగా ఉన్నాడు మల్లికార్జున గురువు, మమతాను రాగాలతో పొంగిపోయే గురువంతి, మమతాను రాగాలతో పొంగిపోయే గురువంతి, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ. నాగేంద్ర గురుస్వామి గారు అందరికి తెలియదు, ఆయన నాకు ఒక్కడికి తెలుసు. నాగేంద్ర గురుస్వామి గారు 32వ పడి. గురు మహిమ ఎంతో ఉన్నతము, హిమాలయముల కన్నా ఎత్తైన శిఖరము, దేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ. గురు మహిమ ఎంతో ఉన్నతము, అది హిమాలయముల కన్నా ఎత్తైన శిఖరము, గురు మహిమ. 29వ పడి శంకరయ్య గురుస్వామి గారు, శంకరయ్య గారు. శంకరుడే ఇతనంటే నమ్మదండి, శంకరుడే ఇతనంటే నమ్మదండి, అయ్యప్ప గురుస్వామి ఇతనండి తెలుసుకోండి, అయ్యప్ప గురుస్వామి ఇతనండి తెలుసుకోండి. శంకరుడే గురువంటే నమ్మదండి, అయ్యప్ప గురువు ఇతనంటే నమ్మండి, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ. రంగ రంగ శ్రీరంగ రంగరాజు గురు ఎక్కడ, రంగ రంగ శ్రీరంగ రంగరాజు గురు ఎక్కడ, రంగరాజు గురువే 28వ పడండి, రంగరాజు గురువే 28వ పడండి, మౌనంగానే అందరినీ ఒకటే గురువండి, భజన అంటే దూరంగా నిలబడతాడండి, పంచములోకి పాటకైతే చూస్తాడండి, పంచములోకి పాటకైతే ఉండేస్తాడండి, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ. మురళీ గురుస్వామి గారు 28వ పడి 28వ పడి. మురళి గురుస్వామి గారు త్వరగా రండి, త్వరగా రావాలి. మనం మురళి గురుస్వామి గారు 28వ పడి. గురు మహిమ ఎంతో ఉన్నతము, గురు మహిమ ఎంతో ఉన్నతము, అది హిమాలయముల కన్నా ఎత్తైన శిఖరము, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ. స్వామి భలే భలే నా స్వామి బంగారు నా స్వామి తెచ్చిరావయ్యా, భలే భలే నా స్వామి బంగారు నా స్వామి తెచ్చిరావయ్యా, ఓహో గురుస్వామి, ఆహా గురుస్వామి. ఆటలైతే ఆడుతాడు పాటలైతే పాడలేదు, ఆటలైతే ఆడుతాడు పాటలైతే పాడలేదు, కాపలే మరి గురుస్వామికి వందనాలండి, కాపలే మరి గురుస్వామికి వందనాలండి.
ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ. సురేష్ గురుస్వామి గారు 26వ పడి. సురేష్ గురుస్వామి గారు ఎక్కడ ఉండేదండి? సురేష్ గురుస్వామి 3 సార్లు పాదయాత్ర చేశాడు. 3 సార్లు పాదయాత్ర చేశాడు. మహనీయ మహోన్నత గురు విటగండి నెల్లూరు నుంచి శబరిమలై దాకా. నెల్లూరు నుంచి శబరిమలై దాకా 3 పర్యాయములు శబరి యాత్ర చేసిన ఆచార్య దేవో భవ. ఆచార్య దేవో భవ. ఆచార్య దేవో భవ. ఆచార్య దేవో భవ. నెల్లూరు నుంచి నడిచి తాను శబరి యాత్ర చేయుటమే ఒక గొప్పండి. నెల్లూరు నుంచి నడిచి తాను శబరి యాత్ర చేయుటయే తన గొప్పండి. భగవంతుడు తోడుండి మణికంఠుడు పక్క నుండి. భగవంతుడు తోడుండి మణికంఠుడు పక్క నుండి. ఆచార్య దేవో భవ. ఆచార్య దేవో అమ్మటి వెంకటేశ్వర గురుస్వామి గారు 25 సంవత్సరాలు. గురు మహిమ ఎంతో ఉన్నతము. గొలుసు గొలుసు గురుస్వామి గొలుసు పేరు అదేనా? గొలుసు అయితే దొంగతనం చేద్దామని. గురు మహిమ ఎంతో ఉన్నతము. హిమాలయముల ప్రవీణ శిఖరము. ఆచార్య దేవో భవ. ఆచార్య దేవో భవ. మోహన్ గురుస్వామి గారు 23వ పడి. మోహన్ గురుస్వామి గారు ఎట్లున్న త్వరగా రండి. మోహన్ గురుస్వామి గారు రాలేదా? మోహన్ గురుస్వామి రాలేదు. స్వామి ఎవరు రాలేదని చెప్పారు స్వామి. అంటే మీరు తీసుకుందామనే అసంధానమా? ఏం స్వామి స్వామి శరణమయ్యప్ప. గురు మహిమ ఎంతో ఉన్నతము. అది హిమాలయముల కన్నా ఎదురైన శిఖరము. గురు మహిమ. సిరిగిరి సేనయ్య గురుస్వామి గారు. సిరిగిరి సేనయ్య గురుస్వామి 24వ పడి. గురు మహిమ ఎంతో ఉన్నతము. అది హిమాలయముల కన్నా ఎత్తైన శిఖరము. ఆచార్య దేవో భవ. ఆచార్య దేవో భవ. సీనయ్య గురుస్వామి రోడ్డులేసేవాడు. సీనయ్య గురుస్వామి రోడ్డులేసేవాడు. రోడ్డంతా గతుకులతో సతమతమైపోతాము. రోడ్డంతా గతుకులతో సతమతమైపోతాము. వారంట వీలేనా ఉద్యోగం కానండి. వారంట వీలేనా ఉద్యోగం కానండి. ఆచార్య దేవో భవ. ఆచార్య దేవో భవ. కోరపాటి వెంకటేశ్వర నాయుడు గారు గురుస్వామి గారు 25వ పడి. కోరపాటి వెంకటేశ్వర నాయుడు గారు గురు మహిమ ఎంతో ఉన్నతము. అది హిమాలయముల కన్నా ఎత్తైన శిఖరము. గురు మహిమ ఎంతో ఉన్నతము. ఆచార్య దేవో భవ.
గురుస్వామి గారు 20వ పడి వెంకటేశ్వర రెడ్డి గారు. గురు మహిమ ఎంతో ఉన్నతము ఆలయముల కన్నా ఎదురైన శిఖరము ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ భక్తి అనే పదవలో నడిచేటి గురుస్వామి భక్తి అనే పడవలో నడిచేటి గురుస్వామి ఎంత దూరమైన భజనకు వెళ్ళే తీరు ఎంత దూరమైన భజనకు వెళ్ళే ఆచార్య దేవో భవ. ఆచార్య దేవో వెంకట సుబ్బయ్య గారు గురుస్వామి గారు వెంకట సుబ్బయ్య గారు 20వ పడి పాట 20వ పడి. గురు మహిమ ఎంతో ఉన్నతము అది హిమాలయముల కన్నా ఎత్తైన శిఖరము గురు మహిమ ఎంతో ఉన్నతము ఆచార్య దేవో భవ. ఆచార్య దేవో భవ సునీల్ గురుస్వామి గారు నెక్స్ట్. గురు మహిమ ఎంతో ఉన్నతము గురు మహిమ ఎంతో ఉన్నతము హిమాలయముల కన్నా ఎత్తైన శిఖరము ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ సునీల్ గురుస్వామి 19వ సారి. ఈ స్వామి రాధాకృష్ణయ్య గురుస్వామి గారి యొక్క శిష్యుడు, ప్రథమ శిష్యుడు. రాధయ్య గురుస్వామి శిష్యుడు ఇతనండి. రాధయ్య గురుస్వామి శిష్యుడు ఇతనండి. ఆటలెంతో పాడుతూ గురువు చెంతనే ఉంటాడండి. ఆటలెంతో పాడుతూ గురువు చెంతనే ఉంటాడండి. ఆచార్య దేవో భవ. ఆచార్య దేవో భవ పెంచలే గురుస్వామి గారు బుచ్చి 30 సంవత్సరాలు. పెంచలే గురుస్వామి గారు బుచ్చి 30 సంవత్సరాలు. ఇంకో పెంచాలని కూడా ఉన్నారు సార్, వచ్చేయండి మీరు కూడా రాని గురువు గారు. దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ. ఆచార్య దేవో భవ. గురు మహిమ ఎంతో ఉన్నతము అది హిమాలయముల కన్నా ఎత్తైన శిఖరము ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ బుచ్చి పెంచలే గురుస్వామి గారు బుచ్చి. గురు మహిమ ఎంతో ఉన్నతము హిమాలయముల కన్నా ఎత్తైన శిఖరము గురు మహిమ ఎంతో ఉన్నతము ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ 20వ పడి రవిస్వామి గారు. ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ స్వామి రవిస్వామి గారు 20వ పడి. గురు మహిమ ఎంతో ఉన్నతము గురు మహిమ ఎంతో ఉన్నతము అది హిమాలయముల కన్నా ఎత్తైన శిఖరము ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఓం స్వామి మరువల్లి సుధాకర్ రెడ్డి
గురు మహిమ ఎంతో ఉన్నతమో, గురు మహిమ ఎంతో ఉన్నతమో. ఆలయముల శిఖరము ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ. మడపల్లి సుధాకర్ గారు బస్సు వేసినప్పుడల్లా ఒక టూర్ అనుకుంటున్నాడు స్వామి. ఇన్నిసార్లు బస్సులో పోతే అన్నిసార్లు ఆయన డ్రైవరు ఇది పడి చెప్తాను. గురు మహిమ ఎంతో ఉన్నతము, హిమాలయముల కన్న ఎత్తైన శిఖరము. శబరిమల యాత్రకే బసుడై వరుతానంది, శబరిమల యాత్రకే బసుడై వరుతానంది. ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ. వచ్చే మనం శివయ్య గురుస్వామి మీరు కూర్చోండి సార్. మళ్ళీ అంటే ఉన్నతమో హరి హిమాలయముల కన్న ఎత్తైన శిఖరము. ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ. సన్మానం గురు సన్మానం, మా నాగరాజు గురు స్వామికి సన్మానం. సన్మానం గురు సన్మానం, నాగరాజు స్వామికి సన్మానం. సన్మానం గురు సన్మానం, నాగరాజు స్వామికి సన్మానం. ఎన్నో పాటలు రాసినాడు, ఎన్నో పాటలు పాడినాడు. నాగరాజు స్వామి నాగరాజు స్వామి సన్మానం గురు సన్మానం, నాగరాజు స్వామి. పొట్టేపాలెం శివయ్య స్వామి వారికి 20 స్వామి శివయ్య స్వామికి సన్మానం, మన శివయ్య స్వామికి సన్మానం. శివయ్య స్వామికి సన్మానం, మన గురు స్వామికి సన్మానం. సన్మానం గురు సన్మానం. ఎడవల్లి సుధాకర స్వామి వారికి ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సన్మానం అమ్మటి వెంకటేశ్వర స్వామి 26వ సారి పడి స్వామి. సన్మానం గురు సన్మానం, మా వెంకటేశ్వర స్వామి. ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ. సన్మానం గురు సన్మానం, గురుపాద స్పర్శ వేయి సంగముల తీర్థము, గురుపాద సేవ వేయి సంగముల తీర్థము, గురుపాద సేవ వేయి సంగముల తీర్థము. ఒక్క గురుస్వామి యొక్క పాద స్పర్శ 1000 సంగముల తీర్థములలో స్నానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం కలుగుతుందంటే ఈ గురు పాద స్పర్శ. ఆచార్య దేవో భవ, ఎడవల్లి సుధాకర్ గారు 20 సారి ఆచార్య దేవో భవ,
దేవో మనకిష్టయ్య స్వామికిది సన్మానం 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 మనకిష్టయ్య స్వామికిది సన్మానం సన్మానం 28 పడియాత్రలు చేసినారు సన్మానం సన్మానం స్వామికి 54వ పడి యాత్ర మా గురు స్వామి శేషయ్య గురు గురు మహిమ ఎంతో ఉన్నతమో గురు మహిమ ఎంతో ఉన్నతము ఆలయముల కన్నా ఎత్తైన శిఖరము గురు మహిమ గురువులకే గురువంటి శేషయ్య గురు స్వామి గురువులకే గురువంటి శేషయ్య గురు స్వామి గురువుగా తాను మపూరి బంధువుల గురువుగా తాను మపూరి ఎందరందర శిష్యులు ఉన్నారు ఎందరందర శిష్యులు నీడల ఉన్నారు ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ హిమాలయముల కన్నా ఎత్తైన శిఖరము గురు మహిమ పుష్పాలతో పాద పూజ చేయుదమా పుష్పాలతో పాద పూజ చేయుదమా శిష్యులంత శరణాలతో శరణఘోష పలికెదమా శిష్యులంత శరణాలతో శరణఘోష పలికెదమా ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ స్వామి స్వామి శరణం ఒక మీ పాదం ఏ గృహములు మోపినా మీ పాదం ఏ గృహములు మోపినా కుడలి తల్లి పులకరించిపోయనే మీ పాదం ఏ గృహములు మోపినా పుడమి తల్లి పులకరించిపోయనే మా గృహవాసులు స్వామి శరణం అందరూ కూడా అయ్యప్పని గురువులో తలుచుకొని అందరూ ఒక్కసారి గట్టిగా గురువుకి శరణంతో మన మరణాలు పోగొట్టుకుందాం సరే స్వామి స్వామి శరణం ఎవరైనా 18 సంవత్సరాలు పూర్తయిన స్వాములు కానీ ఇక్కడ కానీ ఉంటే ముందుకు రాని స్వాములు మాకు తెలియదు కొత్త స్వాములు ఉంటే ఏమనుకోబాకండి ఇంకొక పొరపాటు కూడా ఏం జరిగిందంటే స్వాములు వరుస క్రమంలో రాలేకపోయాము ఇప్పుడు శాసన స్వామి 28 సంవత్సరాలు మాకు అది తెలియదు అటువంటిది క్షమించండి ఏదైనా తప్పు జరిగితే కొంచెం అన్బ్యాలెన్స్గా వచ్చింది వెనక ముందుగా కాబట్టి మీరేమనుకోబాకండి ఎవరన్నా 18 పూర్తయిన స్వాములు కానీ ఇక్కడ కానీ ఉంటే తప్పనిసరిగా వచ్చి మీ ఆశీర్వాదం ఆ స్వామికి ఇవ్వండి స్వామి మీ ఆశీర్వాద బలంతో ఆ స్వామి శబరయాత్ర చేయాలి స్వాములు 18 పూర్తయిన వాళ్ళు మాత్రమే స్వామి 18 సంవత్సరం వాళ్ళు కాదు 18 సంవత్సరాలు చేత చేసి రాజా
కంటనే కంటనే అందల రాజా రాజా కుమార రాజా కుమార